హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో స్టఫ్డ్ బీరకాయ కర్రీ చూపిస్తున్నాను. ఈ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చపాతీ, జొన్న రొట్టె అలాగే రైస్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు ఫ్రెష్ బీరకాయలు తీసుకున్నాను. అలాగే లేతగా ఉన్న బీరకాయలు తీసుకోండి, కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. తీసుకుని దీని మీద ఉన్న పీల్ అంతా తీసేసి ఈ విధంగా 1.5 ఇంచ్ వరకు కట్ చేసుకుని ఆ తర్వాత 4 భాగాలుగా ఇలా కట్ చేసేసుకుని తీసుకోండి. అన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత దీనికి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీలను మాడిపోకుండా దూరగా వేయించుకోవాలి. సో ఈ విధంగా పల్లీలు ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచుకొని వేసుకోండి. నేనైతే ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 గడ్డ వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి అల్లం వేసుకోవద్దు, అల్లం వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుండదు. ఆ తర్వాత ఇందులోని కొద్దిగా కరివేపాకు అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఈ విధంగా లైట్గా వేగితే అంటే లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో 1 స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు ముందుగానే వేసుకున్నారనుకోండి మాడిపోతుంది, అందుకని లాస్ట్లో వేయించుకోండి, ఇవి త్వరగా వేగిపోతాయి. సో ఈ విధంగా ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుని ఇది అంతా కూడా మిక్స్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి అంటే ఒక 70% వరకు మగ్గించుకోవాలి. బీరకాయలు అనేవి అంటే ఇది మనం మసాలా వేసిన తర్వాత బీరకాయ ముక్క సరిగ్గా ఉడకదు, అందుకని ఒక 70% వరకు బాగా మగ్గించుకోవాలి. సో ఈ విధంగా ఒక 70% ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు వీటిని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇలా అన్నిటిని కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి మరో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు, 1 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయ 1 వేసుకుంటున్నాను. వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరి ఎక్కువ వేయించుకోవద్దు, ఈ విధంగా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆల్రెడీ అన్నిటిని కూడా వేయించి తీసుకున్నాం కాబట్టి వేగడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు చింతపండు రసం వేసుకుంటున్నాను. బీరకాయలోకి చింతపండు రసం ఎక్కువ వేసుకోకండి, కొద్దిగానే వేసుకోండి. మరీ ఎక్కువ పులుపు ఉందనుకోండి టేస్ట్ అనేది బాగుండదు. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇదంతా కూడా కలుపుకొని ఇందులో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో వన్స్ ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకుంటున్నాను. బెల్లం ముక్క వేసుకోవడం వల్ల ఉప్పు, కారం, పులుపు బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీకు కారంగా ఉండాలి అనుకుంటే బెల్లంని స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా 1 నిమిషం పాటు మసాలాలోనే ఫ్రై చేసుకోండి. అప్పుడే బీరకాయ ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది. సో ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకుంటున్నాను. నేనైతే 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను. ఆల్రెడీ బీరకాయలు అంటే వేయించుకుని తీసుకున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టదు, అందుకని కొంచెం గ్రేవీ అనేది చిక్కగా ఉండేలాగా వాటర్ని వేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చిక్కగా ఉండాలి. ఆ తర్వాత ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 6 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. గ్రేవీ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో చూస్తూనే తెలుస్తుంది కదా, ఎంత కలర్ఫుల్గా ఉంది కూడా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఇది చల్లారిన తర్వాత ఇంకా కాస్త దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో
సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా అన్నంలోకైనా లేదా చపాతీ జొన్న రొట్టెలోకైనా సర్వ్ చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.